ద లాస్ట్ డే ఇన్ కొడైకెనాల్. ఎక్కడకు వెళ్ళినా ఫాగ్ మనల్ని చల్లచల్లగా తాకుతూ ఉంటుంది. అందమైన గునా కేవ్స్, పొడవైన పైన్ ట్రీస్, ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుల్ ఆఫ్ క్రౌడ్. భూలోకంలో ఉన్నామా స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్, ఫేమస్ సూసైడ్ పాయింట్. Welcome to the Kodaikanal full tour and watch the video till end. ఈ రిసార్ట్ నుంచి బయట వెళ్ళాలంటే ఈ ఇంక్లైన్ ఎక్కాలి. వీడియోలో చూడడానికి చాలా సింపుల్గా ఉన్న రియల్ టైంలో చాలా ఎక్కువ. దట్ టూ విత్ బ్రోకన్ లెగ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు క్లైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ஃபர்ஸ்ட் டைம் எங்காவது டிஃபன் சென்டர் ஓகேவா கூப்பிட்டு அதுக்கப்புறம் பூண்டி வா அங்கிருந்து அப்படியே வந்துடுவோம் உள்ள. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. పక్కన ఒక రాజుకోట గోడలా ఉంది కదా. రిసార్ట్ నుంచి సిటీకి వెళ్ళేటప్పుడు ఈ దారిలోనే వెళ్ళాలి. దారి పొడవునా గుర్రాలు, ఇటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొండల మధ్యలో అగ్రికల్చర్ కూడా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సిటీ లోపలికి వచ్చి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపాము. దాని పేరు హిల్ టాప్ టవర్స్ అంట. ఒక మంచి టిఫిన్ చేసి విహారయాత్రలకు బయలుదేరుతాం. కొడైకెనాల్ అంటే ఏదో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ మాత్రమే కాదు. మనం వెళ్ళే దారి, అక్కడక్కడ హిల్ హౌసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, ఫీల్ గుడ్ క్లైమేట్ మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఈ ప్లేస్ పేరు గ్రీన్ వ్యాలే. దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. ఈరోజు మేము చాలా లక్కీ. వెళ్తున్న ప్రతి ప్లేస్లోనూ మంచి ఫాగ్, చల్లగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్లేసెస్ కన్నా ఈ క్లైమేట్ని, ఫాగ్నే నేను ఎంజాయ్ చేస్తున్నా. సూసైడ్ పాయింట్కి కొంచెం దూరం ఇలా నడిచి వెళ్ళాలి. ఫుల్ షాపింగ్ ఉంటుంది. మొత్తం లేడీస్ పిల్లలకే, మనకేముండవు. మంచి క్రౌడ్తో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం గ్రిల్ కట్టేస్తున్నారు కదా. ముందు ఒక పెద్ద లోయలా ఉండేట్టుంది. ఈ ఫాగ్లో మనకేం కనపడట్లేదు. ఉమా కోత్తో పరాజకాలు ఆడుతుంది. అది చేయి కాస్త నవలేకపోతుంది ఇప్పుడు. లవ్ యూ.
అమ్మో, కాస్త తొందరగానే రిటర్న్ అయిపోయా. దాన్ని అలా చూస్తుంటే మన మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. లోపలికి దూకి ఆ ఫాగ్లో ఈత కొట్టాలనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ టూ డేంజరస్. డ్రైవర్ ఆల్రెడీ వచ్చేటప్పుడే చెప్పాడు, అక్కడ అలా కాసేపు చూస్తూ ఉంటే మన మైండ్ చేంజ్ అయిపోతుందని చెప్పి. ఈ క్లైమేట్కి మొక్కజొన్న పీసులు కనిపిస్తే తినకుండా ఉంటామా? టైం 10:30 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, ఫుల్ ఫాగీగా, ఏదో మార్నింగ్ 6:30, 7 అయినట్టుంది. ఇవాళ మార్నింగ్ అయితే ఇలా ఫాగ్ లేదు. నా లాస్ట్ వీడియో చూడండి, ఇవాళ 7 o'clockకి టీ తాగడానికి బయట వెళ్ళాను అనమాట. మార్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్యాప్చర్ చేసి ఆ వీడియోలు అయితే పెట్టేశాను. ఆ వీడియో ఎవరన్నా మిస్ అయింటే మళ్ళీ వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా మనం ఎక్కడ వెళ్తున్నామో. ఈ ప్లేస్ నేమ్ని కింద కమెంట్ చేయండి. మీకు ఒక హింట్ కూడా ఇస్తా. ఎప్పుడో 40 years బిఫోర్ వచ్చిన కమల్ హాసన్ సినిమా పేరే ఈ ప్లేస్కి పెట్టారు. ఆ సినిమాలో ఒక సాంగ్ని ఇక్కడ షూట్ చేశారు కూడా. రీసెంట్గా ఒక మలయాళం మూవీ కూడా ఇక్కడే తీశారు. தெரியாதுடா. దిస్ ఈజ్ గుణా కేవ్స్. రీసెంట్గా మలయాళం మూవీ వచ్చింది కదా, మంజుమల్ బాయ్స్. ఆ స్టోరీ జరిగింది ఇక్కడే, ఆ సినిమా తీసింది కూడా ఇక్కడే. ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చున్నారు. అండ్ యూత్ అయితే ఇక చెప్పనక్కర్లా. దే ఫీల్ ఇట్స్ సింబాలిక్ ఫర్ లవర్స్. నాలో ఉన్న ప్రకృతి ప్రేమికుడు నిద్రలేచాడు. ఈ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి పోవాలంటే మనం మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 1.5 kilometer లోపలికి నడవాలి. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం చెట్లు, ఫాగు, జనాభా గోళ, ఓ డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. खींचना है क्या? ఈ ప్లేస్ చుట్టూ ఇలా గ్రిల్ పెట్టేసి ఉంటారు. అవతల పెద్ద లోయ,
మనం నడిచే చోటల్లా ఇలా గ్రిల్ పెట్టుంటారు. ఇవంతా కేవ్స్లా ఉన్నాయి. పొరపాటున లోపల పడ్డామా ఎక్కడ వెళ్తామో తెలియదు. మంజుమల్ బాయ్స్లో కూడా వాళ్ళు ఇలాంటి ప్లేస్లోనే ఎక్కడో పడ్డారు. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఎక్కి చూసామంటే లోయ అలా కనిపిస్తుంది. వామ్మో, చూస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ ఫ్రమ్ హియర్. ఫైనల్గా ఒక లుక్ వేసేసుకోండి. దిస్ ఈజ్ నెక్స్ట్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ పిల్లర్ రాక్. ఆ పిల్లర్ రాక్ అయితే ఇప్పుడు కనిపించట్లే, మొత్తం మంచుతో కప్పేసింది. హుర్రే, మోస్ట్ అవైటెడ్ ప్లేస్కి వచ్చేసాం, పైన్ ఫారెస్ట్. ఎవలాజీ? అబ్బా, చాలా ప్రైజ్ ఎక్కువ రా ఉద్ర. వెంకట్ వెంకట్ ఉన్నా కదా? ఉన్నా. ఓగా కూల్ కూల్ బేబీ. ఇక్కడ లోపల హార్స్ రైడింగ్ ఉంది. ఈ ట్రీస్ మధ్యన చాలా మంచిగా ఉంటుంది. ఒక్కళ్ళకి 200, ఇద్దరికైతే 300. అంటే ఇద్దరిని ఒకేసారి ఒకే గుర్రం మీద ఎక్కిస్తారనమాట. పనిలో పనిగా హార్స్ని కూడా టచ్ చేశా. అది అస్సలు కోపం లేదు రోయ్, మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంది. కూర్చోరా. అలా నడుచుకుంటూ ఫస్ట్ నుంచి చివరి దాకా వచ్చేసాం. పనిలో పని ట్రెక్కింగ్ కూడా అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాసేపు కూర్చుని అలా రిలాక్స్ అవుదాం. ఈ ఎడవంతా మందే రోయ్. హరే రే, ఈ ప్లేస్ పేరు మర్చిపోయా. ఇది కూడా వన్ ఆఫ్ ది వ్యాలీ వ్యూ పాయింట్. పైకి రాగానే ఇలా బాహుబలి ఎద్దు మనకు దర్శనమిస్తుంది. ఈడెవడో సన్యాసం పుచ్చుకున్నట్టున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి నుంచి చూస్తే ఎదురుగా కొండలు కనిపించాలి. ఆ కొండల్లో నుంచి ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ కనిపించాలి. బట్ మనకు ఫాగ్ తప్ప ఏం కనిపించట్లేదు. దీన్ని అదృష్టవనాలో దురదృష్టవనాలో కూడా తెలియట్లేదు. బట్ ఎనీవే, ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. దీని పైకెక్కి చూస్తే అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ప్రస్తుతం ఫాగ్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం.
పళని మలై వ్యూ పాయింట్ అంటుమా. కొడైకెనాల్ నుంచి పూంబారై విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఇలా పళని వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే పళని కొండలు కనిపిస్తాయంట. పళని హిల్స్ ఓ సైడు, కొడైకెనాల్ హిల్స్ ఓ సైడు ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఫాగ్ తప్పించి కొండలు ఎక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు పూంబారై విలేజ్. ఇది కొడైకెనాల్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మన ఆపోజిట్లో కనిపించేదే ద బ్యూటిఫుల్ పూంబారై విలేజ్. ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్. సీ లెవెల్కి 1900 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. కొడైకెనాల్ 2000 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. దానికన్నా ఇది 100 మీటర్స్ తక్కువ అంతే. ఇక్కడ గార్లిక్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నేచర్కి దగ్గరగా, పొల్యూషన్కు దూరంగా ఉంటారు. ప్రతి ఇల్లు డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. We reached to Pumbarai. Wait. जी एवढा जी 4 members जी ஆள் வரணும் ஜி. இந்த மாதிரி அவர் வந்துட்டு 450 మా బీ కేర్ఫుల్ మాది ఏముంటారు. ఫైనల్గా కొడైకెనాల్ లేక్ దగ్గరకు వచ్చేసాం. ఓసారి బోట్లో వెళ్ళి అలా ఎంజాయ్ చేద్దాం. దిస్ ఈజ్ నాట్ నేచురల్ లేక్, దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ లేక్. టుడే ఫైనల్గా ఇక్కడ ఏదో గార్డెన్ లెక్క ఉంది, అంటే చిన్నపిల్లలు ఆడుకునే దానికి పార్కు, అక్కడికైతే వచ్చాం. ఇవాళంతా బాగా తిరిగాం, మంచి ప్లేసెస్ చూసాం. ఎస్పెషల్లీ నాకు నచ్చింది అయితే పైన్ ట్రీస్ అండ్ గుణ కేవ్స్. బిగిలే కప్పు ముఖ్యం బిగిలే.
ఫైనలీ వీఆర్ లీవింగ్ కొడైకెనాల్. ఈ కొడైకెనాల్కి స్టార్ట్ అయిన నుంచి మొత్తం 4 వీడియోస్ చేశాను. దీంతో పాటు డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, మొత్తం వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్.